నా భర్తకి ఎలాంటి ప్రమాదమూ జరగకుండా చూడు స్వామి. मर गया శివ ఓ మై గాడ్, పట్టపగలే మర్డర్. మీరేం టెన్షన్ పడకమ్మా, ఇక్కడ ఇవన్నీ మామూలే. ఇలాంటి ఊళ్ళో అన్నయ్య ఎలా ఉంటున్నాడు మావయ్య? అన్నయ్యకి ఏం కాదమ్మా, అన్నయ్య బిజినెస్ వేరు కదా. मर गया साला। रूल्स हमको रोक सकते हैं लेकिन भगवान है, भगवान को कोई नहीं रोक सकता है. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏంటండి ఈ రోజు కూడా ఇంత లేటు? లేదు, ఒక ఇంపార్టెంట్ పని మీద. సరే సరే, నాసిక్ నుంచి మీ చెల్లెళ్ళు వచ్చారు. చెల్లెళ్ళ? అవును. ఎవరు తీసుకొచ్చారు? అన్నయ్య తీసుకొచ్చాడు. నేనే తీసుకొచ్చాను బావా. ఎలా ఉన్నావు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? వాళ్ళు నేను చూడాలని గొడవ చేస్తే తీసుకొచ్చాను బావా. ఈ గొడవలు వాళ్ళకి తెలియకూడదనగా దూరంగా ఉంచాను. అట్లీస్ట్ వచ్చే ముందు నాకు ఫోన్ చేయొచ్చుగా. ఫోన్ చాలాసార్లు ట్రై చేసా, దొరకలేదు. సరే సరే, వీలైనంత త్వరగా వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ట్రై చేయి. సరే బావా. ఎలా ఉన్నారు? ఏంటమ్మా వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు? ఫోన్ చేస్తే వద్దంటావని సర్ప్రైజ్ విజిట్ ఇచ్చాం. ఎలా చదువుతున్నారమ్మా? అక్కకి ఫస్ట్ క్లాసే. నాదో డౌట్. సర్లే, ముందు ఫ్రెష్ అవుదురు గాని రండి. రండమ్మా. హే శివ, బాగున్నారమ్మా? బాగున్నారా? అవునే, జుట్టేంటి, బట్టలేంటి? లేదమ్మా, ఏదో ముంబై స్టైల్. ఎరా బాగున్నావా? బాగున్నానన్న. శివ, మళ్ళీ ఎవరిని అన్నా. చూడు. జాగ్రత్త. తమ్ముడు ముంబైకొచ్చి 30 ఏళ్ళు.